గత ప్రభుత్వంలో పొన్నూరులో రేషన్ మాఫియా ద్వారా బర్నవాసు అనే వ్యక్తి హత్య చేయబడ్డారు. ఆ హత్యకి గతంలో కొన్ని పేర్లు చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో గాని టీవీ మాధ్యమాల్లో గాని కిలారి వెంకట రోసయ్య గారికి నోటీసులు సిఐడి ఇచ్చిందని ఒక వార్త నడవటం, దానికి కౌంటర్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఇది ఆయన వ్యక్తిగత విషయం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది జరగటం, ఆ రోజు పొన్నూరు ప్రజలు ఆయన దీంట్లో ఉన్నారా లేదా అన్న మాట పక్కన పెడితే ఆయన ప్రమేయం ఉందని ఆ రోజు జనాలు చెప్పుకోవటం, ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ రోజు అధికార యంత్రాంగాన్ని ప్రెజర్ చేసి ఆయన పేరు లేకుండా చేసుకున్నారని ఒక వాదన ఉంది. కానీ మేము తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా ఏ రోజు విమర్శలు చేయలేదు, ఏ రోజు ఆయన్ని పర్సనల్ గా దూషించలేదు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన అనేక మాటలు పేరు తీసుకోకుండా అనేక మాటలు మా నాయకుల్ని గాని మా పార్టీ వాళ్ళని గాని చెప్పడం జరిగింది. కానీ దీన్ని ఒకసారి చూసుకుంటే రోసయ్య గారు పొన్నూరు నియోజకవర్గంకి క్యాండిడేట్ గా ఒక 2 ఎలక్షన్లకు 2 నెలల ముందు రావడం జరిగింది. కానీ పొన్నూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. గత 5 ఏళ్లు 2014 నుంచి 19 వరకు వాళ్ళు పోరాటాలు చేశారు, వాళ్ళందరూ పార్టీని నడిపించారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో గెలిచిన రోజు నుంచి ఆ నాయకుల్ని ఆ కార్యకర్తలను పక్కన పెట్టి వారి యొక్క పర్సనల్ మనుషుల్ని తీసుకొచ్చి పొన్నూరు నియోజకవర్గంలో వ్యాపారాలు చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసింది కాక తను షెల్టర్ కోసం ఈ రోజు జనసేన పార్టీలోకి రావడం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వంలో ఆయన చేసిన అరాచకాలు గాని ఆయన చేసిన విధ్వంసం గాని ముందుకు రాకూడదు, నా మీదకి పోలీసులు రాకూడదు అని ఒక నిర్ణయంతో ఈ రోజు జనసేన పార్టీలోకి రావడం జరిగింది. దానికి కూడా మేము ఏ రోజు అడ్డుపడలేదు, అభ్యంతరం చెప్పలేదు.